హలో ఎవ్రీవన్, అందరికీ కూడాను శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలండోయ్. కృష్ణుణ్ణి చూడగానే పిల్లన గ్రోవి నెమలి పించం లాంటి కన్నులు ఉన్నవాడు అండ్ పండు వెన్నెల వంటి మనస్సు, వెన్న వంటి హృదయం ఉన్నవాడు అని అందరికీ తెలుసు కదా. అంతేకాకుండా ఆయన దుష్ట శిక్షణ రక్షణార్థం భూమిపై అవతరించినటువంటి అవతార పురుషుడు. అంతేకాకుండా మనకి తెలుసు అందరికీ మహాభారతంలో పాండవులకు సారథిగా మారి భగవద్గీత ఉపదేశం కూడా చేశాడన్న విషయం అందరికీ తెలిసిందే. అయినా కానీ ఈ సందర్భంగా ఒక్కసారి స్మరించుకుందామే అండ్ శ్రీకృష్ణుని యొక్క శ్లోకాన్ని ఒక్కసారి. వసుదేవ సుతం దేవం కంస చారుణార్థమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. అర్థం ఏంటో తెలుసా? వసుదేవుని కుమారుడైన కంసుడు చాణూరులను సంహరించిన దేవకీకి పరమానందాన్నిచ్చిన గురువైన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తున్నాను అని. ఇది తప్పకుండా పిల్లల చేత కూడా చెప్పిద్దామే.